ఇవాళ ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిటి బ్యూరో సమావేశం జరగనుంది. పహల్గామ్ అమరులకు టీడీపీ పొలిటి బ్యూరో నివాళులర్పించనుంది. మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు. 11 నెలల కూటమి పాలన, సంక్షేమ పథకాలు, అమరావతి రీస్టార్ట్పై పొలిటి బ్యూరో చర్చించనుంది. ఇవాళ ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిటి బ్యూరో సమావేశం జరగనుంది. పహల్గామ్ అమరులకు టీడీపీ పొలిటి బ్యూరో నివాళులర్పించనుంది. మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు. 11 నెలల కూటమి పాలన, సంక్షేమ పథకాలు, అమరావతి రీస్టార్ట్పై పొలిటి బ్యూరో చర్చించనుంది. ఇవాళ ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిటి బ్యూరో సమావేశం జరగనుంది. పహల్గామ్ అమరులకు టీడీపీ పొలిటి బ్యూరో నివాళులర్పించనుంది. మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు. 11 నెలల కూటమి పాలన, సంక్షేమ పథకాలు, అమరావతి రీస్టార్ట్పై పొలిటి బ్యూరో చర్చించనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోన్లైన్ అందిస్తారు. వాసు, ఇవాళ ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిటి బ్యూరో సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి వాసు? ఏపీ పాలిట్ బ్యూరో సమావేశం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన సెంట్రల్ ఆఫీస్ లో కూడా జరిగింది. దీనికి అధికార ప్రతినిధులు, పాలిట్ బ్యూరో మెంబర్లు, ఎక్స్ అఫీషియల్ మెంబర్లు కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా మోడీ వచ్చి రీస్టార్ట్ కార్యక్రమం రాజధాని చేసిన అనంతరం ఎటువంటి పనులు ప్రారంభించాము, అభివృద్ధి దిశలో ఎలా ముందుకు పోతున్నామన్న ప్రధాన ఎజెండాగా ఉంటుంది. అలాగే మోడీ గారికి కూడా ప్రధానంగా దీనికి శుభ సంకేతాలుగా కూడా ఆయనకి ఈ రోజున ధన్యవాదాలు తెలియజేయనున్నారు. పహల్గామ్ దాడిలో జరిగిన సంఘటన పైన మోడీ రాఫెల్స్ ద్వారా ప్రయోగించి వాళ్ళ యుద్ధ భూమిని కూడా పూర్తిగా స్వాధీనంలో చేస్తున్నందుకు వీరోచిత పోరాటంపై కూడా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయనున్నారు. ఇక అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, తొలిసారిగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక అంటే మహానాడు ఏదైతే కడపలో కూడా ఏర్పాటు చేయనున్నారు. 3 రోజుల పాటు మహానాడు కడపలో ఏర్పాటు చేసేందుకు కూడా ప్రధానంగా ఈ రోజు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అంటే గతంలో చూసుకుంటే కనుక ఈ పహల్గామ్ దాడి ఈ నేపథ్యంలో కూడా మహానాడు చెయ్యాలా లేకపోతే ఎలా చేయాలి ఏంటందుకు కూడా కొంత సందిగ్ధానికి ఈ రోజు తెరపడనుంది. 3 గంటలకు నిర్ణయం ప్రకటించున్నారు. ఇందు నిమిత్తం 3 రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, దాంతో పాటుగా కమిటీలు వేయనున్నారు. అంటే ప్రస్తుతం పొలిటికల్ కమిటీ, దీంతో పాటుగా వచ్చిన ఆర్గనైజర్స్ అందరికి కూడా ఎటువంటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రధాన భూమిక నందమూరి తారక రామారావు గారు ప్రజలకు సుసంపన్నమైన విధానాలతో ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీని ద్వారా అంటే సర్వతోముఖ అభివృద్ధికి ఒక అమరావతి కాకుండా ఈ అమరావతికి అనుసంధానం చేయబడి ఉన్న రోడ్లు కానీ వీటన్నిటికీ కూడా చేసేందుకు ఇప్పటి వరకు ఎటువంటి తీసుకున్నారు. అలాగే ప్రతి కార్యకర్తకి
మనసులో ధైర్యం కూడా నింపేందుకు ప్రధానంగా ఒక ఎజెండాను కూడా తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో పాటు చూసుకుంటే కనుక ప్రధానంగా మోడీ గారు మొన్న వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళిన అనంతరం కూడా 59,000 కోట్ల పనులకు కూడా టెండర్లు పిలవడం కూడా జరిగింది. అందులోనే ప్రధానంగా ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారని కూడా ఈ పాలిట్ బ్యూరో సమావేశంలో చర్చించుకున్నారు. అంటే దీంతో పాటుగా ఒక అభివృద్ధి అంటే అమరావతి అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా కాకుండా ప్రతి జిల్లాలోనూ కూడా ఒక హబ్బులాగా ఏర్పాటు చేసి అక్కడ ప్రజానీకానికి కూడా మరింతగా అభివృద్ధి పరంగా చేయాలి. దీంతో పాటుగా ఏదైతే ప్రధానంగా నిన్న ఏపీ సీఎం గారు జూమ్ మీటింగ్ లో అధికారులతో చర్చించుకోవడం జరిగింది. ప్రధానమైన నగరాలు ఏమైతే ఉన్నాయంటే ఇప్పుడు అగ్రికల్చర్ కాకుండా హార్టికల్చర్, సెరికల్చర్ దీని ద్వారా ప్రతి ఒక్క ఎకరానికి రైతు ఆర్థిక లక్ష్యం 5 లక్షలకు చేరుకోవాలన్న విధంగానే చంద్రబాబు నాయుడు గారు నిన్న అధికారులకు సూచన చేశారు. దాంతో పాటుగానే మనదంతా కూడా కర్షక దేశం అంటే రైతు దేశం కనుక ఒక అగ్రికల్చర్ తో పాటుగా హార్టికల్చర్, అగ్రికల్చర్, సెరికల్చర్ వీటన్నిటిని కూడా ఎలా బతికించాలి, రైతుల్ని ఎలా ముందుకు తీసుకోవాలి, వాళ్ళకి మరింతగా సూక్ష్మ ఎలా చేయాలి, సూక్ష్మ సేద్యం వైపు రైతుల్ని మరలించి బిందు సేద్యం వైపు కూడా వాళ్ళని మరలించి భూమిలో మరింతగా పంటలు పండించాలని చెప్పేసి కూడా పలు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా చర్చ అయితే మాత్రం మహానాడుతో పాటుగా దీని మీద మోడీ గారికి కృతజ్ఞత తెలియజేసే ప్రధాన అజెండాగా ఉండనుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.